పార్టీ నాయకులకు అధికారులు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికాయి. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన్ను పార్టీ శ్రేణులు కార్మిక నేతలు ఆత్మీయంగా సన్మానించారు. అనంతరం కొప్పుల మాట్లాడుతూ నిర్బంధాల మధ్య ఈ సమావేశం కొనసాగుతుందన్నారు. ఈ మీటింగ్కు రాకుండా కార్మికులు కార్యకర్తలను పోలీసులు బెదిరింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి ప్రైవేట్ పరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు ఉద్యమాలు చేస్తామన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టే సింగరేణి యాజమాన్యానికి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు తొత్తులుగా మారారని ఎద్దేవా చేశారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన్ని నిలిచినటువంటి సింగరేణి కార్మిక వర్గం మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం మీరు పడ్డటువంటి ఆవేదన కావచ్చు, మీరు చూపించినటువంటి చొరవ కావచ్చు, ఏనాడు కూడా కేసీఆర్ గారు మర్చిపోలేదు. అందుకే మీకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగద్దనే ఉద్దేశంతో అడిగినా అడగకుండా ఇంక్రిమెంట్ తో పాటు మీరు అనేక సమస్యలను సాధించి పెట్టినటువంటి విషయం కూడా సింగరేణి కార్మిక వర్గం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను అనేక కార్మిక సంఘాలలో పనిచేసి వచ్చిన ఒక సమస్య పరిష్కారం కావాలంటే ఎంత ఆనంద పడాల్సి ఉండనో ఆనాడు చూసినాం. ఒక సమ్మె జరగకుండా, అనేక మంది నాయకులు ఇబ్బందులు రాకుండా, ముఖ్యమంత్రి దగ్గర మోకరి వెళ్ళకుండా, కార్మిక మంత్రితోటి ఆ పర్మిషన్ దొరకకుండా ఒక సమస్య కూడా పరిష్కరించినటువంటి పరిస్థితి లేకుండే. మరి అవన్నిటికీ సత్తు చెప్పి కార్మికులు అడిగినా అడగకుండా నిజమైనటువంటి సమస్యలను గుర్తించి మరి వాటిని పరిష్కారం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అందుకే ఈరోజు మళ్ళీ తిరిగి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘమే నాయకత్వం వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సందర్భంగా